అతను అనాథలకు ఆప్తుడయ్యాడు. చలికి వణుకుతున్న వారికి దుప్పట్లు పంపిణీ చేశాడు. ఆకలి అన్నవారికి అన్నం పెట్టాడు. ఆయనే ఏటీకే సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తుఫాను తీరం దాటింది. ప్రధాన రోడ్లు అన్ని నిర్మానుష్యం. అక్కడక్కడ బిచ్చగాళ్ళు, పండు ముసళ్ళు. చీకట్లు కమ్ముకున్న రాత్రి. చలి గజగజ వణికిస్తున్నా కప్పుకునేందుకు అవకాశం లేదు. కడుపు నింపుకునేందుకు ఆసరా లేదు. బాధితులను కేవలం తుఫానులోనూ ప్రకృతి వైపరీత్యాలను చూసే సమాజం నిత్యం దారిద్ర్యంతో దర్శనమిస్తున్నా వారి ఆకలి చూపులకు అలవాటు పడి నడుస్తున్న పంజరాల్లో వెళ్ళిపోతున్నారు. కనుగుడులు నల్లబడి, పెనుముడులు చల్లబడి ఆరిన కుంపటిలో ఉన్న వారిని ఎవరు చూస్తారు? ముగ్గుబుట్ట లాంటి నెరిసిన తలతో, నిర్లిప్తంతో, నిస్తేజంతో కదిలే ఎముకల గూడు ఉనికిని ఎవరు పరామర్శిస్తారు? ఈ ప్రశ్న వేసుకునేందుకు ధైర్యం కావాలి. అందులో అమ్మతనం ఉండాలి. అలాంటి చలిలో రాత్రి సుమారు 1:30 గంటలకు ఒక మనసున్న మనిషి ఆలోచనలో పడ్డాడు. తనకున్న దాంట్లో 50 కంబాలు కొన్నాడు. దారంతా తిరుగుతూ చలితో కట్టలా బీగుసుపోయిన వారిని చూసి చలించాడు. తన దగ్గరున్న వాటిని వారికి కప్పాడు. వెళ్ళిపోదామంటే వారి బిక్కమొక్కం అడ్డొచ్చింది. ప్రశ్నించాడు. ఆకలి చలి కన్నా వణుకు పుట్టిస్తోంది దీనంగా అన్నారు. దాంతో వెంటనే తాను నివసించే బాబా మెట్ట కదిలాడు. గబగబా వంట చేశాడు. వేడివేడి బిర్యానీ సిద్ధం చేశాడు. అందులో వారికి కావలసిన కొన్ని ఆహార పదార్థాలు జత చేసి మరలా వారి దగ్గరకెళ్లాడు. ఇక ఎవరు రారన్న నిరాశలో ముడుచుకు పడుకున్న వారిని లేపాడు. వారికి వడ్డించడం విస్తరి అయ్యాడు. బాబా మెట్ట నుంచి ఒక వాహనం బయలుదేరింది. దాని నిండా ఆహార పదార్థాలు, పచ్చళ్ళు, వాటర్ బాటిళ్లు నింపుకున్నారు. స్థానిక కదర్ వలి వారి దర్బార్ నుండి బయలుదేరారు. దారన్నపేట చివర ఓ షెడ్లో ఉన్న వృద్ధ దంపతులను లేపారు. వారి ఆకలిని గమనించి కడుపార అన్నం పెట్టారు. అక్కడి నుంచి కోట ప్రాంగణంకు వచ్చారు. అక్కడ మరో 2, అలా 3 లాంతర్లు, అక్కడ 5. ఇక ఆ పయనం పాత హాస్పిటల్, వికలాంగుల దగ్గరకు, రిక్షా పుల్లర్ల దగ్గరకు, అక్కడ నుండి రైల్వే స్టేషన్, పెద్ద ఆసుపత్రి, ఇలా రాత్రి సుమారు 100 మందికి ఆహారం అందించారు. కంబలిచ్చారు. ఇది ఏటీకే సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్ వారి సంస్థ సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమం. ఒకరోజు కాదు, నిరంతరం ఇదే సేవ. ఈ కార్యక్రమంలో నిత్యం వారితో సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం విజయభాస్కర్, కోశాధికారి అవసరాల సంతోషాలతో పాటు పవన్ కుమార్, ముసలి నాయుడు, ఎండి ఖాదర్ కోటేశ్వరరావు, డాక్టర్ వినీత్, నాగరాజు, ఏలూరు తేజ, ఇలా ఒక్కొక్కరు స్పందిస్తూ రోజు ఆ క్రతువులో పాల్గొంటున్నారు. ఇది గోంగూర చట్నీ, గోంగూర చట్నీ కలిపి బాగా మధ్యాహ్నం ఫోన్ చేసావా? పెరుగు కొంచెం పెట్టాలన్నా, పెరుగు అన్నం సరిపోతే కొంచెం పెట్టాలన్నా. నారాయణ గారే మసాలా
వదిలే ఫోన్ చేస్తా ఇక్కడ పెడతా పెట్టి కలగాడు కూర్చోండి అది ఇక్కడ చూడు కొంచెం పెట్టా గోంగూర పచ్చడి గోంగూర ఆయనకి కాదు మేము హజరత్ ఖాదర్ వలి బాబా దర్గా మరియు ఏటీకే సేవా సంస్థ నుంచి గత 4 రోజుల క్రితం పెతాయి తుఫాన్కి సంబంధించి ఊళ్ళో టౌన్లో సందులో అనాథలు చలికి గజగజ వణుకుతుంటే మా సంస్థ సభ్యులు మేమందరూ కలిసి ఈ ఆపరేషన్ మొదలుపెట్టాం. ఆ రోజు మేము రాత్రి 11:30కి బయటకు వచ్చాము. ముందు దుప్పట్లు ఇవ్వడానికి బయటకు వచ్చాం. అందరూ దుప్పట్లు పంచిన తర్వాత ప్రతి వృద్ధురాలు దుప్పట్లు కన్నా ముందు మాకు ఆహారం ఏమైనా ఉండేవి ఏదైనా మాకు 2-3 రోజులు భోజనం చేయలేదు, ఆకలి చంపేస్తుంది, చలి కాదు ముందు అన్నారు. అప్పుడు వెంటనే మేము మళ్ళీ మా ఆశ్రమానికి వెళ్ళిపోయి వెంటనే రాత్రి 1 గంట వరకు వంటలు చేసుకొని వచ్చి తెల్లవారుజామున 3:30-4 వరకు భోజనం పెడుతూనే ఉన్నాం. అందరూ చాలా హ్యాపీగా చాలా ఆనందంగా భోజనం చేశారు. ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా సంస్థ నిర్ణయించింది. ఆ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. చాలా హ్యాపీగా అనాథలు వృద్ధులు అంటే కొంతమంది 3 రోజులు 4 రోజులు భోజనం చేయడం ఉన్నారు. వీళ్ళలో 2 రోజులు 3 రోజులు ఒక వ్యక్తిని అయితే మేము 3 కలిసి కూర్చోబెట్టాం. ఏంటి బాబు అంటే 4 రోజులు భోజనం చేసి శక్తి లేదు, నాకు భోజనం పెట్టన్నారు. ఆ రోజు మేమే తినిపించాం భోజనం, మా సభ్యులు తినిపించారు. ఇటువంటి పరిస్థితిని చూసి మేము తట్టుకోలేక చాలా బాధపడ్డాం. ఆ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది మీ అందరి సహకారం ఉంటే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రతిరోజు దినచర్యలో ఒక భాగంగా ఈ పనిని విజయవంతం చేస్తాం. తాజ్ ఖాదర్ అనేటువంటి ఒక సేవా సంస్థ ఇది గత 20 సంవత్సరాల బట్టి విజయనగరంలో పనిచేస్తున్నది. ముఖ్యంగా ఏంటంటే అనాథలు అన్నార్తులు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి ఆహారం కానీ వారి అవసరాలు కానీ తీర్చేందుకు మేము ముఖ్యంగా ప్రణాళికగా పెట్టుకొని పనిచేయడం జరుగుతున్నది. అయితే ఇటీవల సంభవించేటటువంటి తిత్లీ తుఫాన్ దగ్గర నుంచి మన పెతాయి వరకు కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ చలిలో చాలామంది బాధలు పడుతున్నారని తెలుసుండి చాలా సహజంగా మామూలుగా మేము దుప్పట్లు పంచుదామని చెప్పేసి వచ్చేసరికి ఆ రోజు నుంచి తెలిసింది మాకేంటంటే 3 రోజులు 4 రోజులు భోజనం లేకుండా చాలామంది నడి రోడ్డు మీద ఆ చలిలోని ఆకలిలోని ముడుచుకు పడుకుంటున్నారని తెలిసింది. వాళ్ళ వైపు నుంచి కన్నీళ్లతో వాళ్ళు చెప్పేసరికి మా హృదయం స్పందించి వెంటనే అర్ధరాత్రి నుంచి కూడా ఆలోచించుకున్నాం. వెంటనే ఇప్పుడే మనం భోజనం తయారు చేసి పంపించాలని ఆ రోజు రాత్రి నుంచే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.